సహజంగా ఇప్పుడు మనకు అర్చకులు అనంగానే సంస్కృత మంత్రాలు చదువుతారు. అవి ఏమి మనకు అర్థం కావు. అంటే మామూలుగా కూడా మనకేదైనా అర్థం కాని సబ్జెక్ట్ ఉంటే మనం వినడానికి ఇష్టపడము. సో పూజారులు కూడా దూరం అవ్వడానికి కారణం ఏంటంటే, ఒకటి పూజారులు అనేవాళ్ళు అంటరాంతనము సృష్టించారనేటటువంటి మేబీ గత కాలంలో కొంత జరిగి ఉండొచ్చు. కొంతమంది అమాయకులు కూడా ఉండొచ్చు. దానివల్ల ఇప్పుడు మీరు కూడా ఎంతో సఫర్ అవుతున్నారు. ఎందుకంటే ప్రజల్ని నమ్మించడానికి కాదు మేము అలా చేయలేదు. మేబీ కొంతమంది మా పూర్వీకులు చేసింటారని. ఈ అర్థం గాని సంస్కృత మంత్రాలు ఏవైతే వాళ్ళకు ఉన్నాయో అవి వాళ్ళకి నేర్పించే ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే మామూలుగా సాధారణ భాషలో పూజా విధానం ఇలాంటిదని ఒక సింపుల్ మెథడ్స్ ఏమన్నా నేర్పిస్తున్నారా? చాలా సింపుల్ మెథడ్ ఏమో. భగవంతుడికి మనం ఇప్పుడు అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి ఇవన్నీ మనం చెప్తుంటాం. అవును. అంటే మన ఇంటికి ఒక అతిథి వస్తే చాలా మంది చేసేటువంటిది ఏంటి, ఫస్ట్ కాళ్ళు కడుక్కోమని చెప్తారు, అవును. చేతులు కడుక్కోవడానికి ఇస్తారు, అంటే వస్త్రం ఇస్తారు, స్నానం చేయడానికి ఏర్పాటు చేస్తారు, అంటే వాడికి ఆహారం అందిస్తారు, అవును. ఏదైనా అంటే ఉపచారాలన్నీ కూడా చేస్తారు. అవును. అవే మనం భగవంతుడికి చేస్తున్నాం అనేటువంటి విషయాన్ని వాళ్ళకు తెలియజేస్తామమ్మా. అంటే అర్ఘ్యము పాద్యము ఆచమనం అంటే ఇది. ఈ విధంగా భగవంతుడికి మనం చేసేటువంటి ఉపచారాలు, అంటే మన ఇంటికి ఒక అతిథి వచ్చాడు, ఆ విధంగా అతిథికి మనం చేసేటువంటి చిన్న పూజా కార్యక్రమం ఆ విధంగానే వాళ్ళకి నేర్పించాం. అద్భుతంగా చేసుకుంటాం. అంటే వాడికి అర్థం అయితే తప్పనిసరిగా పాటిస్తాడమ్మా. అది చాలా బాగుంది. అంటే ఇది ఇంత ఈజీగా చెప్పేశారు చూడండి. అదే అంటే మనకి ఇంటికి అతిథి వచ్చినప్పుడు ఎలాంటి చిన్న చిన్న మనం సేవలు చేస్తాం వాళ్ళకి. ప్రతి ఒక్కరి ఇంట్లో జరిగేటువంటిది. అవును. ఆ జరిగేటువంటి విధానాన్ని తెలుసుకొని ఆరాధరిస్తే ఆటోమేటిక్ గా అయిపోతుంది. అదే మీరు దేవుడికి చేయమంటున్నారు. అంతేనమ్మా. వచ్చిన అతిథితో ఎలా మాట్లాడతావు, స్వామితో కూడా అలానే మాట్లాడుకోమని చెప్తున్నారు. కుశల ప్రశ్నలు వేస్తాం. అవును. భగవంతుడికి కూడా, అయ్యా బాబు మా ఇంటికి వచ్చావు, నీకు ఏమేం కావాలి, మాకు ఇది కావాలి, అంతే. ఇంకా చాలా బాగుంది. చాలా నిజంగా అంటే చాలా చాలా బాగుంది. ఇప్పటికి మీరు అంటే ఎన్ని గిరిజన ప్రాంతాలు మీరు సందర్శించారు? పైగా అక్కడి వాళ్ళకి మిమ్మల్ని దేవుడిలా చూస్తారని అయితే నేను విన్నాను. సో ఎన్ని గిరిజన ప్రాంతాలు ఉన్నాయి, అసలు ఎంతమందిని గర్భాపసి చేశారు, ఎన్ని గుడులు కట్టించారు, ఇది ఒక్కసారి చెప్పగలరా? భద్రాచలం నుంచి ఈ ప్రాంతాలన్నీ టోటల్ ట్రైబల్ ఏరియాలేమో. ఓకే. ఇక్కడ నుంచి వైజాగ్ దాకా ట్రైబల్ ఏరియాలు చాలా వరకు. అంటే శ్రీనుసింహ సేవా వాహిని అనేటువంటి వ్యవస్థ ఇప్పటిదాకా 45 మందిరాలను కట్టామమ్మా. అంటే చిన్న చిన్న మందిరాలు, భజన మందిరాలు, ఆంజనేయ స్వామి మందిరాలు 45 దాకా మనం కట్టామమ్మా. వాటిలో ఎక్కువ నృసింహస్వామి, ఆంజనేయ స్వామి, శివుడు, కనకదుర్గాదేవి, రాములు వారు, వీళ్ళని మనం ప్రతిష్ఠించు, అంటే ఆ ప్రాంతంలో ఎవరు ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళని పెట్టుకుంటూ వెళ్తున్నామమ్మా. గర్వాపసి అనేటువంటిది ఊర్లు ఎన్నికి వచ్చినటువంటివి కూడా 2-3 ఉన్నాయి పూర్తిగా. ఒక ఊర్లో సుమారు 165 ఉంటే కేవలం ఇప్పుడు 3 మిగిలారు, 160 మందిని వెనక్కి తెచ్చాం. 120 కుటుంబాలు ఉంటాయి. అలాంటివి కొన్ని వందల కుటుంబాలని 2023 సంవత్సరాల్లో కొన్ని వందల కుటుంబాలని వెనక్కి తీసుకొని వచ్చామమ్మా. మళ్ళీ కొనసాగుతూనే ఉంటుంది, నిరంతర ప్రక్రియ, అది ఎప్పుడు చేస్తూనే ఉంటాం, జరుగుతూనే ఉంటుంది. అవును. అందుకే నేను రెబలిస్టిక్ అనే వర్డ్ యూస్ చేశాను. రెబలిస్టిక్ అన్నది అదేమి చెడ్డ పదం కాదు. అంటే ఒక దాని మీద మనం పోరాటం చేయటం, అంటే నష్టపోతుంటే, ఎక్కడైతే సనాతన ధర్మం నష్టపోతుందో, ఎక్కడైతే మన ప్రజలు ఈ మూఢత్వం, మతం అనేటటువంటి మూఢత్వంలో, మనది మతం కాదు, ధర్మం, అందులోకి మళ్ళీ ధర్మ మార్గంలోకి మళ్ళీ మీరు తీసుకొస్తున్నారు. నిజంగా చాలా సంతోషం. అయితే ఇంకోటి కూడా విన్నా, ఈ వారికి గిరిజన వాసులకి ఆరోగ్య సమస్యలు బాగా ఉన్నప్పుడు ఆర్థికమైనటువంటి కష్ట నష్టాలు వాళ్ళకు ఉంటాయి. అయితే మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసి చక్కగా వారికి ఏమైనా ఆరోగ్య సమస్య ఉంటే దాన్ని మీరు అందులో మెన్షన్ చేసి కాస్త చిన్న సాయం అందించండి, ఒక 500 రూపాయలు అని చెప్పేసి, ఎవరికి పెద్ద కష్టం కలగకుండా వాళ్ళకు 1 లక్ష దగ్గర నుంచి 10 లక్షల రూపాయలు కూడా చాలా వితిన్ షార్ట్ పీరియడ్ లో కలెక్ట్ చేసి ఆ డబ్బుల్ని వాళ్ళ ఆరోగ్య అవసరాలకు ఇస్తారు అని వినడం జరిగింది. అంటే సమాజ సేవ కార్యక్రమంలో, అంటే ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని మంచి ఒక సమాజ సేవకుడని కూడా చెప్పొచ్చు. అంటే ఇక్కడ నృసింహ సేవా వాహిని అనేటువంటి వ్యవస్థలో కొన్ని వేల మంది ఉన్నారమ్మా. అంటే వాట్సాప్ ద్వారా ఇలా తెలుసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి వాళ్ళు కావచ్చు, ఇలాగా. అంటే కష్టం వచ్చినప్పుడు మనం చాలా మంది ఎవరికైనా హెల్ప్ చేయాలంటే చాలా ముందుకు వచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అవును. అది మొత్తం మనమే చేయాలంటే ఎవరు చేయలేమమ్మా. ఇప్పుడు సంస్థ దగ్గర కూడా లక్షలాది రూపాయల నిధులే ఉండవు. నిజమే. అలాంటప్పుడు ఏమవుతుందంటే, ఈ పలాని వాళ్ళు అంటే జెన్యున్ గా ఉండేటువంటి సమస్యని పలాని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, పలానా హాస్పిటల్లో ఉన్నారు ఇది అని, భగవంతుడి దయ వల్ల చాలా మంది డాక్టర్స్ నృసింహ సేవా వాహిని పేరు చెప్తేనే వాళ్ళ బిల్లులో చాలా వరకు వాళ్ళే కట్ చేస్తారు ముందు. భగవంతుడి దయ వల్ల ఆ యొక్క ఫెసిలిటీ అయితే ఇచ్చాడు.
అదే విధంగా భక్తులు, మన భక్తులు ఏదైతే ఉంటుందో అవును. కొంచెం అంటే ఒక 100 రూపాయలు ఇచ్చే వాళ్ళు 100, 200, 500 ఇట్లా ఇచ్చి నిజమే. వితిన్ అంటే ఒక గంట 2 గంటల్లోనే ఎక్కువసేపు పెట్టమమ్మ దీన్ని. హ్మ్. అంటే ఒక గంట 2 గంటల్లో ఎంత డబ్బు అయితే వస్తుందో ఆ డబ్బుని తీసుకెళ్లి వాళ్ళకి అందజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. చాలా మందికి ఆపరేషన్స్ దగ్గర నుంచి చాలా వరకు జరిగాయి, చాలా మంది చేస్తున్నారు. నేను విన్నాను కాబట్టే నేను అడగటం జరిగింది. అవునమ్మా. ఎందుకంటే అది నిజంగా చాలా గొప్ప విషయం. అంటే మీరు ఒక్క కార్యక్రమం చేయట్లేదు, ఇటు అర్చకత్వం చేస్తున్నారు, ఇటు మన ధర్మాన్ని బోధిస్తున్నారు, ధర్మబోధన చేస్తూనే గర్వాపసి కూడా చేస్తున్నారు. అంటే ధర్మ రక్ష సంస్థాపనలో మీరు కూడా ఒక భాగస్థులు. దాంతోపాటు ఆరోగ్యం అందిస్తున్నారు ప్రజలకు, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు. ఎందుకంటే ఆరోగ్యం అంటే ఆర్థికంగా చాలా అవసరాలు అవునమ్మా. పడుతూ ఉంటాయి. దాంతోపాటు ఇలా మీ ఇంటిలో ఉన్నటువంటి సాలగ్రామాన్ని భక్తుల సందర్శనార్థం గోశాల కూడా నడుపుతున్నారు. మరి ఇప్పుడు ఈ గోశాలకి లేకపోతే ఈ ఆశ్రమం నడపటానికి ధనం అయితే కావాల్సి వస్తుంది కదా, పూజా కార్యక్రమాలకి, వీటికి మరి నిధులు మనకు ఎలా వస్తున్నాయి? అంటే మీకు మా దగ్గర ఉండేటువంటిదే కల్పవృక్షం ఫస్ట్. అంటే ఆయన అనుగ్రహం అనేటువంటిది లేకపోతే మనం ఏం చేయలేము అని. అంటే నిత్యాన్న ప్రసాద నిలయం ప్రారంభం చేసే సమయంలో మేము చాలా భయపడ్డాం. అంటే అన్నప్రసాదం అనేటువంటిది ప్రతినిత్యం కూడా డబ్బుతో పని. అవును. అలాంటి అన్నప్రసాదాన్ని ప్రారంభం చేసే సమయంలో భగవంతుడికి ఒకటే చెప్పాం, స్వామి ఇక్కడికి వచ్చి ఆకలి అయ్యేటువంటి వాడికి అన్నం పెట్టి పంపించాలి, అది అలాంటి ఇబ్బంది లేకోకుండా చూడు అని ప్రయత్నం చేసేటప్పుడు చెప్పాం. ఈ రోజు దాకా లక్షల మందికి ఆహారాన్ని అందిస్తున్నాం, ఎక్కడ ఇబ్బంది పడట్లేదు. ఇక్కడ విషయం ఏంటంటే చాలా మంది లక్షల కోట్లు ఇలాంటి డబ్బు మా దగ్గర లేదు. అవును. అవును. అంటే భగవంతుడు భక్తుడు, ఆ భక్తులు అనేటువంటి వాళ్ళు వేలాది మంది నృసింహ సేవా వాహిని వెనకలు ఉన్నారు. మేము చేసేటువంటి కార్యక్రమం ఖచ్చితమైనటువంటిది. ఇందులో ఇంత తప్పు చేసినా కూడా తప్పకుండా భయపడతాం. అలాంటి ఏ తప్పు మా దగ్గర లేదు కాబట్టి అద్భుతంగా చాలా మంది ప్రజలు చూస్తున్నారు. జరిగేటువంటి దాంట్లో వాళ్ళ సహకారం అందిస్తున్నారు. చాలా వైభవంగా జరుగుతుంది. గోశాలకు సంబంధించిందిగా మేము అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒక గోవుని ఒకరే పెంచాలి అంటే ఎవరికైనా కష్టం. అవును. ఒక గోవుకు ఒక గడ్డి మోపు వేయాలి, అది ఒక 150-200 రూపాయలు అవుతుంది. హ్యాపీగా ఎవరైనా చేస్తారమ్మా. అంటే గోమాతకు ఆహారం అందిస్తే భగవంతుడికి ఇచ్చినటువంటి ఫలితం కాబట్టి ప్రతినిత్యం చాలా మంది వాళ్ళ శక్తి అనుసారంగా చేసేటువంటి వాళ్ళు చాలా మంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అమ్మా, మనం చేసేటువంటి కార్యక్రమాలకి స్వచ్ఛందంగా చాలా మంది వాళ్ళే వచ్చి మేము చేస్తున్నాం అంటే భగవంతుడు వాళ్ళలోకి అదే బాబు పలానా దగ్గర జరుగుతుంది నువ్వు వెళ్ళు అని. ఎక్కడో టెక్సాస్ లో ఉండేటువంటి వ్యక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇలా చూసి ఆయన మేము చేసే నిత్యాన్న ప్రసాద నిలయానికి ప్రతి నెల ఆయన వంతు సహకారం అందిస్తున్నారు. ఒక ఆయన ఒక బియ్యం మన దగ్గరికి ఒక బియ్యం ప్రతినిత్యం కదా అవసరం. ఒక వ్యక్తి స్వామి మీకు అక్కడ ఎన్ని బియ్యం అవుతాయో దాంట్లో నేను కూడా నా వంతుకు నేను పంపిస్తాను. ఇలాగ ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పటిదాకా. అంటే మీరు సంకల్పం చాలా గట్టిగా చేశారు, అది అలా కంటిన్యూ అవుతుంది ఆ భగవంతుడి కృప ద్వారా. ఇప్పుడు మనకు గోశాల ఉంది కదా, ఈ గోశాలకి అంటే మీరు ఎక్కడైనా తెచ్చుకుంటారా, లేకపోతే అనాథ గోవుల్ని ఎవరైనా తీసుకొచ్చి ఇక్కడ సమర్పిస్తారా? అంటే చాలా వరకు ఇక్కడ మన దగ్గర ఉండేటువంటి గోవులన్నీ కూడా వివిధ రకాలుగా ఇబ్బంది పడుతూ మన దగ్గరకు వచ్చినటువంటి గోవులు కొన్ని అయితే మనం కొన్ని అంటే పూర్తి స్థాయిలో నాటావులు ఉండాలనే ఉద్దేశంతో మనం చిన్నప్పటి నుంచి పెంచుతున్నటువంటి ఆవులు కొన్నామా. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ 11 ఆవులు కూడా ఆ విజయవాడ ప్రాంతంలో బాగా ఇబ్బంది పడుతూ ఉండేటువంటి ప్రాంతంలో ఒక కుటుంబం మనకి ఇచ్చినటువంటి ఆవులమ్మ అవి. అవి మా దగ్గరకు వచ్చినప్పుడు 20 మంది లేపి ఒక దగ్గర పెట్టేటువంటి పరిస్థితి, నడిచే పరిస్థితి కూడా కాదు. అంటే దానికి ఆహారం లేక ఇబ్బంది పడతాయి. వాటిని తెచ్చి ఈ రోజు మనం చాలా బాగుపరిచాం. అలాగే చాలా అంటే బాగుపరిచిన తర్వాత కొన్ని రైతులకు ఇవ్వడం ఇలా జరుగుతుంది. అంటే పూర్తిగా మన దగ్గర పెట్టుకోవడానికి మన దగ్గర కూడా స్థలం లేదు. అలా ఉంటే తప్పకుండా ఇంకా ఎక్కువ అంటే పోషించుకునే వారు ఎవరైనా ఉంటే వారికి మీరు అందజేస్తారా గోవుల్ని? ఖచ్చితంగా ఇస్తాం. సో వాళ్ళు చక్కగా చూసుకుంటూ ఉన్నారు. మళ్ళీ మనం దాన్ని చూస్తుంటాం కదా, ఎప్పటికీ ఇచ్చిన తర్వాత వదిలేయకుండా మళ్ళీ మా వ్యక్తులు ఉంటారు అక్కడ ఉండేటువంటి గ్రామాల్లో. ఇప్పుడు మాక్సిమం ఇక్కడ ఉండేటువంటి గ్రామాల్లో ఇచ్చాము, అలాంటి గ్రామంలో ఇస్తామంటే ఆ ఊర్లో వాళ్ళకి తెలుస్తుంది కదా. కరెక్ట్. ఖచ్చితంగా ఇబ్బంది ఉండదు. అదే మరి ఆ గోవు ఆరోగ్యంగా ఉందా లేదా వాడెవరికైనా ఇస్తాడా మళ్ళీ వంతాడా. సో ఇప్పుడు కూడా మీరు గోవుల్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఎవరైనా అంటే గోవుల్ని పోషించలేని పరిస్థితుల్లో వాటికి అనారోగ్యంగా ఉంటే, కొన్ని అనాథ గోవులుగా మిగిలిపోయి ఉంటే, చాలా దగ్గర మనం చేస్తున్నటువంటి పని ఏంటంటే ఒకవేళ వాళ్ళ దగ్గర ఏదైనా ఇబ్బంది ఉంటే, గడ్డికి ఇబ్బంది ఉంటే ఆ ప్రాంతంలో గడ్డిని వాళ్ళకే ఏర్పాటు చేస్తున్నాం. అంటే మీరు పెంచుకోవడానికి గడ్డే కదా ఇబ్బంది, ఆ గడ్డిని వాళ్ళకు అందజేసేటువంటి ప్రయత్నం చాలా దగ్గర చేస్తున్నాము. అలాగా అంటే మన ప్రాంతంలో చాలా మంది రైతులు ఇబ్బంది పడుతుంటే కూడా ఇట్లా దాతల ద్వారా సేకరించి వాళ్ళకే రైతుల దగ్గర గడ్డిని కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం కూడా మనం చేస్తున్నాం.